దారి అసలుకే తెలియదు. ఈ మెట్లు ఎట్లునో అట్లా పోతూనే ఉన్నాను నేనైతే. ఎక్కడి వరకు తీసుకుపోతుందో, ఏమేమి ఉంటావు పైన. ప్రస్తుతానికైతే కొన్నింగలు ఉన్నాయి, వేరే జీవన కొన్నింగలు పెద్ద కోతులు ఉన్నాయి. వేరే జంతువులు అయితే ఏం కనిపించలేదు. ఒకవేళ కనిపిస్తే పరుగు. ఇక్కడ చూడండి, ఎత్తైన కొండలు ఇక్కడ. అమ్మో, నాకు తెలిసి ఇంకా పైకి వెళ్ళాలి. దాదాపు ఒక 500 మీటర్స్ పైకి నడుచుకుంటూ వచ్చిన. మళ్ళీ ఇక్కడెక్కడ లోయలాకుంది. కొండలు అయితే ఏం లేవు కదా. అంత ఆంజనేయ స్వామిని భారం వేసుకొని వచ్చిన. అమ్మో, రాళ్ళ మీద నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్త నడవాలి, స్లిప్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ రావాలంటే కొంచెం ఆలోచించే రావాలండి, లేకపోతే జరగరాని అనర్థాలు జరుగుతుంటాయి. ఇక్కడ కింది సైడే వెళ్తున్నాం. ఈ రాళ్ళు ఇక్కడికి తీసుకెళ్తున్నాం ఏమో, ఈ రాళ్ళు అయితే. చూడండి, మొత్తం ఫారెస్ట్, అడవి మనుషుల్లాగా తిరుగుతున్నాం. ఒకప్పుడు నిజంగా మనుషులందరూ ఈ అడవిలోనే నివసించే వాళ్ళేమో. రాజ్యాల మీద దండయాత్ర చేస్తుండ్రు, వాళ్ళంతా ఈ గుట్టల పైన రాళ్ళ రప్పల్లా దాక్కునేటోళ్ళు. అప్పుడు అలాంటి పరిస్థితి. మన తెలంగాణ ఎక్కువ నైజాములు వెళ్ళిన పాలన అండి ఇది. ఇక్కడో దారి ఉంది, ఇక్కడో దారి ఉంది. దారి ఎటు ఇట్టే వెళ్దాం. బాగు ఒక నిమిషం చూద్దాం. ఇక్కడ పైకి ఉంది దారి. చాలా భయంకరమైన గుహలు ఉన్నాయండి. ఈ గుహలు లేవు తెలియదు, ఏమి ఉండేటివి తెలియదు. చూస్తుంటేనే భయంకరంగా అనిపిస్తుంది. ఇదే అనుకుంటా పైకి వెళ్ళే దారి. ఎటు నుంచి ఎటు ఉందో ఏమో. నా చిన్నప్పుడు ఇక్కడ ఈ గణపూర్లో ఉన్నప్పుడు నేను తిరిగానండి. కాకపోతే అప్పుడు పెద్ద ఆలెంబడ పోయింట తిరిగినా అని నాకు ఐడియా ఉంది. ఒంటరిగా అయితే గుట్టల్లో తిరగలేను నేను. ఇటు సైడ్ ఏదో పంట పొలాలు, అవతల సైడ్ కనిపిస్తుంది. ఇటు సైడ్ కొంచెం బెటర్ లేండి, కొంచెం ఆపు. ఇక్కడ మనకు చిన్న నదిలాగా ఉందండి, అనిపిస్తుందా మీకు? నది అంటున్నా, ఇది కోనేరు గుండం. అంటే కాకతీయులు
ఒక్క నిమిషం అండి, ముందలకి చూపిస్తా. ఇక్కడ ముందలకి వెళ్తే కనిపిస్తుంది. పెద్ద పెద్ద గుండ్లు. చిటినాయుడు ఏం లేవు కదా, వచ్చి అవి ఇవి చేసిర్రు గుండ్ల పైన, కానీ ఇక్కడ మనుషులు తిరిగిర్రు. కానీ ఏమో ఇక్కడ నుంచి క్లియర్గా అనిపిస్తుంది చూడండి. కనిపిస్తుంది కానీ మీకు గుండం అంటే చిన్న చెరువులు ఇవి, అంటే చెరువులని పిలిచేవాళ్ళు. మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి అండి. ఈ ఈ మండలంలో ఉన్న వాళ్ళకి ఈ చెరువు గురించి మీకు తెలిసి, ఇక్కడ లోపల ఉన్న చెరువు గురించి. నాకైతే ఇక్కడ ఘన సముద్రాలు అవి ఇవన్నీ ఏవో చిన్న కొన్ని పేర్లు అయితే ఉన్నాయని నేనైతే తెలుసుకున్నా. ఘన సముద్ర చెరువులని ఏమంటారు పేరు. ఇక్కడ ఒకటి ఉంది, మీకు అక్కడ దూరంగా ఇంకొకటి కనిపిస్తుంది చూడండి. రెండు ఉన్నాయి దగ్గర ఒకే దగ్గర రెండు ఉన్నాయి. నాకు చిన్నప్పుడు ఐడియా ఉంది ఇక్కడ తిరిగినట్లు, కానీ అంత గుర్తుకు లేదు. ఘన సముద్రం చెరువులని ఏమంటారు. సామంతరాజులు, కాకతీయుల కాలంలో సామంతరాజుల యొక్క సామ్రాజ్యం ఇది. ఇక్కడ మన గోనారెడ్డి వంశస్థులు ఇట్లా ఇక్కడ పరిపాలించినారని వీళ్ళే చెప్తుంటారు. మనం చరిత్ర చదువుతుంటే తెలుస్తుంటుంది. వాళ్ళ చరిత్ర ఎక్కడి నుంచి, వరంగల్ నుంచి ఉంది మనకు కాకతీయులది. చూద్దాం, ఇట్లే ముందరికి ఇంకెళ్దాం, ఇంకేమేమి కనిపిస్తాం. మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడికి ఒక 3-4 రండి. నా సలహా ఏంటంటే, ఇంకొకటి ఫుడ్ ఏమైనా తెచ్చుకోండి, వాటర్ బాటిల్ తెచ్చుకోండి. హాయిగా ఉదయం వచ్చి సాయంత్రం వరకు మంచిగా ఎంజాయ్ చేసి పోవచ్చు. చాలా గొప్ప ప్లేస్ ఇది, చాలా మంచి ప్లేస్, గొప్ప ప్లేస్ ఇది. మన చరిత్ర గురించి తెలుసుకోవాలి. చూడండి ఎలా కట్టిర్రు. ఈ పచ్చని చెట్ల మధ్యన కొండలపైన వెళ్తుంటే ఎంత బాగుంది. ఒక్కొక్క రాయి 6 అడుగుల పొడుగు ఉంటుంది. ఇట్లా రాయి ఇట్లా పేర్చడం అనేది చిన్న విషయం కాదు. అసలు ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఈ కోట నిర్మాణానికి. ఇక్కడ ట్రెక్కింగ్ చేయొచ్చు, జిప్ లైన్ పెట్టవచ్చు, రకరకాలుగా చేయొచ్చు అండి పర్యాటకంగా. అయితే ఇక్కడ రోజు కొన్ని వేల మంది సందర్శించవచ్చు ఈ ప్లేస్ని కానీ అభివృద్ధి కనుక చేస్తే. మామ్నార్ జిల్లాలోనే, ఉమ్మడి మామ్నార్ జిల్లాలో ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా అయితే మలచవచ్చు. మనం గోల్కొండ కోట, వరంగల్ ఇలా ఎలా చూస్తామో అలా అందుకు తక్కువ ఏం లేదు ఇక్కడ చూస్తుంటే మనకు. ఇంకా నేను పైకి వెళ్ళలేదు, నేను ముందు చూపించినట్లు. పైకి వెళ్తే తెలుస్తుంది ఇంకా ఏమేమి ఉన్నాయని. ఇక్కడ నుంచి వెళ్ళాలి దారి. ఓహో, ఇక్కడ ఉందా. బాగా చెట్లు అడ్డు ఉండడం వల్ల కనిపిస్తలేదు. ఇదే అండి కోట. పెద్ద పెద్ద రాళ్ళతో కట్టారు. చూస్తున్నారు కదా. పక్క నుంచే మనకు మెట్లలాగా దారి ఉంది చూడండి.
ఎటు నుంచి వెళ్ళాలి? ఇక్కడ దారి ఉంది, ఇక్కడ దారి ఉంది. చూద్దాం, దారి నుంచి పోదాం. ఈ దారి ఎక్కడో పోతుంది. సో ఇలా అండి గుట్ట పైకి ఎక్కేది. ఈ దారి లేదు కండి, ఈ దారి నుంచి చూద్దాం కొంచెం. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద గుట్టలు, రాళ్ళు. నాకు తెలిసి ఆ స్థావరాలలోనే సైనికులు ఉండేవాళ్ళు అనుకుంటా. వచ్చేటప్పుడు దారి బాగా గుర్తుపెట్టుకోవాలండి, లేకుంటే మర్చిపోయే ప్రమాదం ఉంది. కొంచెం దూరం వచ్చిన తర్వాత 2 దారులు అవుతుంది. ఇక్కడ ఏదో సమాధి ఉంది, సమాధులు ఉన్నాయి. నాకు తెలిసి పురాతనమైన సమాధులు అనుకుంటాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే దారి లేదండి, అదే దారి. చాలా పురాతనమైన సమాధి అండి. నాకు ఇది తెలియదండి, ఎవరిదో ఇది. తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ కొన్ని సమాధులు ఉన్నాయి. వేరే ఇప్పుడు వచ్చే దారి నుంచి వెళ్దాం. బాబాయ్, ఇలా వెళ్తున్న కొద్దికి చిన్న చిన్న అలా పుట్టలు, మొత్తం శిలా వ్యవస్థ అయిపోయిందంటే ఇక్కడ ఏం లేదు. ఎనిమిది 800 సంవత్సరాలు అంటే ఆ బోనాలకు మనకి చాలా గ్రేట్. దారి ఎటు తీసుకెళ్తుంది? ఇక్కడ కొంచెం చిన్న చెరువు ఉందండి. ఇక్కడ పైన చాలా చెరువులు ఉన్నాయి. ఇక్కడ ఇంత అద్భుతమైన చెరువు. చూడండి, ఘన సముద్రం చెరువులు అండి ఇవి. నిజంగా ఇక్కడ ఎవరు రాకపోవడం వల్ల మొత్తం నాచు అదంతా పేరుకుపోయి ఉంది. నీరు స్వచ్ఛంగానే ఉంది. బాగుంది. ఇక్కడ వచ్చి వనభోజనాలు చేస్తే ఉంటుంది. అబ్బాబ్బా, పైన కొండలు. ఇంత పర్యాటక కేంద్రం పెట్టుకొని వీళ్ళు ఇంకా ఎందుకు అభివృద్ధి చేయాలో ఇప్పటికి అర్థం కాదండి. చూడడానికి ఎంతో ఉంది, ఇక్కడ తిరగడానికి ఎంతో ఉంది.